హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కోసరాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్గా నటిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ను వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ ఫైనల్గా అక్టోబర్ 10న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే గతేడాది జైలర్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమా లాల్ సలాంలో ఓ కీలక పాత్ర పోషించారు. రజనీ కుమార్తె ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. అయినా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న వెట్టయాన్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫజిల్, రాణా వంటి హేమీలు నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని కూడా అక్టోబర్ 10నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దేవర, వెట్టయాన్ 2 పాన్ ఇండియా సినిమాలే కావడంతో పలు భాషల్లో ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. RRRతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు, అభిమానులు దేవర చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది అనే విషయాల్లో క్యూరియాసిటీతో ఉన్నారు. 2 భాగాలుగా రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక జైలర్ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దేవర, వెట్టయాన్ ఈ 2 సినిమాలకు అనిరుద్ధ్ సంగీతాన్ని అందించడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకే రోజు తలపడనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్లో విజయం ఎవరిని వారిస్తుంది అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.